10 ఏళ్ల వయసు, 20 బర్త్డేలు అయిపోయాయంటే వయసు పెరుగుతా ఉంది. 30 బర్త్డేలు అంటే వయసు ఇంకొంచెం ఎక్కువైంది అని అర్థం అనమాట అది. ఈరోజు టాపిక్ ఏంటి అంటే హెల్తీ ఏజింగ్. అంటే వయసు వచ్చే కొద్దీ కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి మన శరీరంలో, మన మనసులో ఇక్కడంతా కూడా. ఆ మార్పులు ఏముంటాయి అంటే చిన్న బేసిక్ కాన్సెప్ట్ ఒకటి అర్థం చేసుకుందాం మనం. ఏదైనా మెషిన్ వాడుతూ ఉన్నప్పుడు దాని పర్ఫార్మెన్స్ ఎట్లయితే తగ్గిపోతుందో, శరీరం కూడా నంబర్ ఆఫ్ బర్త్డేస్ పెరిగే కొద్దీ పర్ఫార్మెన్స్ తగ్గిపోతూ వస్తుంది రకరకాలుగా అన్నమాట. ఎందుకు అంటే రీజనరేషన్ ప్రాసెస్ తగ్గిపోతూ డ్యామేజ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది శరీరంలో. అప్పుడు దాన్ని ఏజింగ్ అంటారు. అదే యంగ్ ఏజ్లో అయితే రీజనరేషన్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, డీజనరేషన్ ప్రాసెస్ డ్యామేజ్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడైతే ఈ డ్యామేజ్ ఎక్కువైపోతూ డీజనరేషన్ ఎక్కువైపోతూ ఉంటుందో అది ఏజింగ్కి టిపికల్ ఫీచర్ అయిపోతుంది అనమాట. ఈ ఏజింగ్ ప్రాసెస్ని 2 రకాలుగా తెలుసుకోవచ్చు. ఒకటి వేరే వాళ్ళు చెప్పడం వలన, 2 మనంతకు మనమే ఫీల్ కావడం వలన. వేరే వాళ్ళు ఎట్లా చూసి చెప్తారు అంటే, అరే నీ చర్మంలో మార్పులు వచ్చేస్తున్నాయి, నీ జుట్టులో మార్పులు వచ్చేస్తున్నాయి, నీ గోళ్ళు, నీ మాటల పద్ధతిలో మార్పులు వచ్చేస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకో అని చెప్తారు. అది ఇండైరెక్ట్గా బయట వాళ్ళు చెప్పేది అనమాట. డైరెక్ట్గా మనకెప్పుడు తెలుస్తుంది అంటే ఏజ్ ఎక్కువ అవుతుంది అని, మన ఫిజికల్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉండడము, అంటే మన గుండె పనిచేసే సామర్థ్యం తగ్గిపోతూ ఉండడము, మన చర్మంలో మార్పులు మనమే గమనించేసేయడము, మన టీత్లో, మన పళ్ళలో దంతాల ప్రాబ్లమ్స్ ఎక్కువ కావడము, ఊపిరితిత్తులో చిన్న ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతూ ఉండడము, అట్లానే కూర్చుని లేవడం ఇబ్బందిగా ఉండడము, ఇంటెస్టినల్ మోటిలిటీ అంటే కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం ఫ్రీక్వెంట్గా ఎక్కువ అవుతూ ఉండడము, ఆ తర్వాత కంటి చూపు తగ్గిపోవడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మొదలైనవి అంటే మనకు తెలిసిపోతున్నాయి అంటే ఏజ్ ఎక్కువగా వచ్చేస్తా ఉంది అనేసి అనమాట. సో ఏజ్ అంటే ఏంటి అంటే డ్యామేజ్ ఎక్కువగా ఉంది రిపేర్ కన్నా అని ఎక్కువ చెప్పడం అనమాట. సరే, ఈ హెల్దీ ఏజింగ్ అంటే ఏంటి? ఈ హెల్దీ ఏజింగ్ అంటే లైఫ్ స్టైల్ని బెటర్ చేసుకోవడం అనమాట. లైఫ్ స్టైల్ అంటే ఏంటి మరి? లైఫ్ స్టైల్ అంటే న్యూట్రిషన్, ఎక్సర్సైజ్. ఈ న్యూట్రిషన్ గురించి కొంచెం సేపు ఉన్న తర్వాత మాట్లాడతాను. ఎక్సర్సైజ్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఎక్సర్సైజ్ 2 అవయవాలకు చేసుకోవాలన్నమాట. ఒకటి టోటల్ బాడీకి ఎక్సర్సైజ్ కావాలి, రెండవది బ్రెయిన్కి మాత్రమే ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి, అవి 2 చేయగలగాలి. సో లైఫ్ స్టైల్ మారాలి అంటే మన న్యూట్రిషన్ మారాలి, మన బాడీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ మారాలి, మన బ్రెయిన్కి చేసే ఎక్సర్సైజెస్ కూడా మారాలన్నమాట. ఆ తర్వాత ఏజింగ్ లో ఏం జరుగుతుంది అంటే మామూలుగా జరుగుతూ ఉన్న బేసల్ మెటబాలిక్ రేట్ అనేది, హ్యాబిట్స్ అనేది మారిపోవడం వలన ఏజింగ్ తొందరగా సెట్ అయిపోతుంది. అంటే బేసల్ మెటబాలిక్ రేట్ బాగా తగ్గిపోవడము, మన హ్యాబిట్స్ అంతా కూడా మనల్ని హెల్త్కి దూరంగా చేయడం వలన అర్లీ ఏజింగ్ సెటిల్ అయిపోతుంది అనమాట. ఈ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది, ఆ తర్వాత హ్యాబిట్స్ అనేవి ఎవరి కంట్రోల్లో ఉంటాయి అంటే మన కంట్రోల్లోనే ఉంటాయి. ఏది బేసల్ మెటబాలిక్ రేటును ప్లస్ హ్యాబిట్స్ అనేవి మన కంట్రోల్లోనే ఉంటాయి అన్నమాట. ఒక క్లాసికల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము అంటే 5 దశాబ్దాల కిందట, 4 దశాబ్దాల కిందట, 3 దశాబ్దాల కిందట ఎట్లా ఉండేది ఈ బేసల్ మెటబాలిక్ రేట్ కి సంబంధించి అంటే వర్క్ ఈట్ వర్క్ ఈట్ వర్క్ లాగా ఉండేది అనమాట. 5 లేదా 4 లేదా 3 దశాబ్దాల కిందట మనిషి బిఎంఆర్ ఎట్లా ఉండేది అంటే వర్క్ ఈట్ వర్క్ ఈట్ వర్క్ ఉండేది అనమాట. లాస్ట్ 3 to 2 డెకేడ్స్ నుంచి ఈ ప్యాటర్న్ టోటల్ గా మారిపోయింది అనమాట. ఎలా మారిపోయింది అంటే ఈట్ వర్క్ ఈట్ వర్క్ ఈట్ వర్క్ ఈట్ అయిపోయింది అనమాట. 3 సార్లు తినడమే కష్టంగా ఉంది అనుకుంటూ ఉంటే 4-5 సార్లు, ఒక్కొక్కసారి 2-3 గంటలు ఎక్కువగా తినేయడము, ఇవన్నీ చేయడం వల్ల బేసల్ మెటబాలిక్ రేట్ అనేది కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోతా ఉంది. ఎప్పుడైతే
బేసల్ మెటబాలిక్ రేట్ డిస్టర్బ్ అయిపోతుందో అప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే మాలిక్యులర్ లెవెల్లో విపరీతమైన స్ట్రెస్ రిజల్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మాలిక్యులర్ లెవెల్లో, అటామిక్ లెవెల్లో ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయో అప్పుడు అవి జన్యు పరిణామాలకు దారితీస్తున్నాయి అన్నమాట. అంటే జెనెటికల్ చేంజెస్ కి కూడా దారితీస్తున్నాయి. ఈ ఏజింగ్ కి దానికి ఏమైనా సంబంధం ఉందా అంటే వయసు మీద పడడం లేదా వార్ధక్యం లేదా ముసలితనం రావడము, వయసు మీద పడడం ఇవన్నీ కూడా జెనెటికల్ గా 25% డిపెండ్ అయిపోతే 75% లైఫ్ స్టైల్ పని డిపెండ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే లైఫ్ స్టైల్ 75% ఏజింగ్ ని కంట్రోల్ చేస్తా ఉందో ఆ లైఫ్ స్టైలే మారిపోయింది అంటే ఏజింగ్ అర్లీగా వచ్చేస్తుంది అని. జెనెటికల్ గా 25% ప్లస్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా 75% రెండు కలిపి 100% పని చేసేసేసి అర్లీ ఏజింగ్ ని సెటిల్ చేసేస్తాయి అన్నమాట. అర్లీ ఏజింగ్ అంటే ఏంటి? అర్లీ ఏజింగ్ అంటే డీజనరేటివ్ చేంజెస్, డ్యామేజ్ ఎక్కువ అయిపోతూ ఉండడము, రిపేరింగ్, రీజనరేషన్ అనేది ఆల్మోస్ట్ జీరో కావడం అనమాట. అంటే 20-25 ఇయర్స్ లోపునే కంప్లీట్ గ్రేయింగ్ అయిపోవడము, చిన్న పని కూడా చేయలేకపోవడము, 5 నిమిషాలు నడవలేకపోవడము, విపరీతమైన కాళ్ళు నొప్పులు రావడము, రెగ్యులర్ గా వన్స్ ఇన్ ఏ మంత్, వన్స్ ఇన్ 10 days, వన్స్ ఇన్ 15 days రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, దగ్గు, ఆయాసము, న్యూమోనియాలు రావడము, విజన్ డిఫెక్ట్స్ పెరిగిపోవడము, డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడము, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడము. అంటే బాడీ మొత్తం కూడా రిపేరింగ్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయిపోయేసి డీజనరేటివ్ సిస్టమ్, డ్యామేజింగ్ సిస్టమే ఎక్కువ కావడం అనమాట. సో దీనికి ఏమైనా లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఈ లైఫ్ స్టైల్ ని మళ్ళీ మార్చుకునేదానికి లేదా జెనెటిక్ చేంజెస్ ని లిమిట్ చేసేదానికి ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా అంటే రెండు ఫ్యాక్టర్స్. ఒకటేమో మనీ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ రెండవదేమో ల్యాండ్ ఇన్ యువర్ హ్యాండ్. ఇఫ్ యూ హ్యావ్ మనీ అండ్ ల్యాండ్ దెన్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. అంటే ఎక్కడికో వెళ్ళిపోవచ్చు, ఒక 20-30 కిలోమీటర్లు ఊరికి దూరంగా వెళ్ళిపోయేసేసి మంచిగా ల్యాండ్ తీసేసుకునేసి ఆర్గానిక్ ఫార్మింగ్ అని పొల్యూషన్ లేకుండా మళ్ళీ ఇవన్నీ చేసేసుకోవచ్చు అనమాట. అందరికీ అది సాధ్యం కాదు. అప్పుడు అది ఏం చేయాలా అంటే అప్పుడు మన న్యూట్రిషన్ పైన గమనించాలి బాగా. మనం ఏమి ఆహారం తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాము, ఎంతెంత తీసుకుంటున్నాము అనేది గమనించాలి. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏం గమనించాలి అంటే ఏజింగ్ ప్రాసెస్ లో వచ్చే డిజార్డర్స్ ని గమనించాలి. ఒక్కసారి ఆ జబ్బుల పేర్లు మెల్లమెల్లగా ఫాలో అవ్వండి. వీటిల్ని ముందు బ్రెయిన్ తీసుకుంటే ఏం ప్రాబ్లం వస్తుంది అంటే అల్జైమర్స్ డిసీజ్ అని వస్తుంది, ఆల్జీమర్స్ డిసీజ్ అని కూడా అంటారు. అంటే చిన్న చిన్న విషయాలతో పాటు పెద్ద పెద్ద విషయాలు కూడా మర్చిపోవడం అనమాట. మర్చిపోవడం మంచిదే కదా, చాలా బాగుంటుంది కదా అంటే చాలా ప్రమాదకరం అది. ఓకేనా? అల్జీమర్స్ అనేది ఒకటి వస్తుంది బ్రెయిన్ కి. ఆ తర్వాత కళ్ళకి కొంచెం కిందకి వచ్చామంటే కళ్ళకి క్యాటరాక్ట్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత గొంతులో మార్పులు వచ్చేస్తాయి, థ్రోట్ లో ప్రాబ్లమ్స్, గొంతు డ్రై కావడము, రిపీటెడ్ గా నీళ్లు తీసుకున్నా ఏం చేసినా కూడా పొడి పొడిగా బారడం, డ్రై అయిపోవడము. ఆ తర్వాత మస్క్యులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్. మస్క్యులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ అంటే కండరాలు, ఎముకలు, జాయింట్స్ కి సంబంధించి. ఆ తర్వాత కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, గుండె, రక్తనాళాలకు సంబంధించి ప్రాబ్లమ్స్. ఆ తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్, తర్వాత లివర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్. లివర్ హ్యాస్ గాట్ హైయెస్ట్ రీజనరేటివ్ కెపాసిటీ ఇన్ ద బాడీ. బాడీలో 1.5 kgs వెయిట్ ఉండే లివర్ లో ఒక 200-300 grams లివర్ ఉంటే చాలు. అట్లాంటి రీజనరేటివ్ కెపాసిటీ ఉన్న లివర్ కూడా ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వలన, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోవడం వలన, ఈ బిఎంఆర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన అది కూడా డీజనరేషన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎట్లా డీజనరేషన్ అంటే ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సిరోసిస్ అనే చేంజెస్, డీజనరేటివ్ చేంజెస్ మొదలైపోతాయి. ఆ తర్వాత కిడ్నీలకు సంబంధించిన చేంజెస్ మొదలైపోతాయి. యూరినరీ ట్రాక్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనమాట. అంటే మజిల్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా బాత్రూమ్ కి పరిగెత్తి రావాల్సడము, ట్రావెల్ చేయలేకపోవడము, విపరీతమైన ఇబ్బందులు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మొదలు కావడం, ఇవన్నీ కూడా జరిగిపోతుంటాయి. ఆ తర్వాత చర్మానికి సంబంధించి చాలా చేంజెస్ వచ్చేస్తాయి. ఈ చేంజెస్ లో నంబర్ 1 ఏంటి అంటే డ్రైనెస్ అనమాట. ఆ తర్వాత ఈ డ్రైనెస్ మెల్లగా కూడా డర్మటైటిస్, సోరియాసిస్ చేంజెస్ లోకి దారి తీసేస్తుంది. ఆ తర్వాత ఇంకో చేంజ్ ఏదైనా ఉందా ఏజింగ్ ప్రాసెస్ లో వచ్చే హెల్త్ ఛాలెంజ్ ఏమైనా ఉందా అంటే
క్యాన్సర్స్ బాగా ఎక్కువైపోతాయి. ఎస్ ఫ్రెండ్స్, మీరు సరిగానే ఉంటున్నారు. లైఫ్ స్టైల్ చేంజెస్ సరిగా లేకపోతే, లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే, బిఎంఆర్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కంట్రోల్గా లేకపోతే క్యాన్సర్ అనేది డెఫినెట్ ఫీచర్ అనమాట ఏజింగ్ ప్రాసెస్లో. ఇవన్నీ కూడా హెల్దీ ఏజింగ్ కాదు. ఏజింగ్ సరిగ్గా జాగ్రత్తగా తీసుకోకపోతే వచ్చేదనమాట అది. సో మనము న్యూట్రిషన్ని కరెక్ట్ చేయకపోతే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏం చేయొచ్చు అప్పుడు సప్లిమెంట్స్కి స్విచ్ ఆన్ కావచ్చు అనమాట. ఏమేమి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు మనము ఏజింగ్ ప్రాసెస్లో, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా అనేది కొంచెం సేపు తర్వాత మాట్లాడతాను నేను. కాకపోతే ఏంటి అంటే సప్లిమెంట్స్ని చాలా జుడిషియస్గా యూజ్ చేయాలి. ఏది పడితే అది సప్లిమెంట్ మనకు తెలిసిన వాళ్ళకి కదా వీళ్ళకి కదా అట్లా ఇచ్చేస్తూ పోతే సప్లిమెంట్స్ వల్ల వచ్చే నష్టాలతో వాళ్ళు మళ్ళీ మనల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పలేరు. సో చాలా కాషియస్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా సప్లిమెంట్స్ని అడ్వైస్ చేయాలి. ఆ తర్వాత ఎక్సర్సైజ్ని మార్చుకోవాలి బాగా. ఇంత ముందు కూడా 2-3 సార్లు చెప్పినాను. ఏంటి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒకటి ఉంటుంది, బ్రెయిన్ కి సంబంధించి ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏముంటాయి అంటే ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్. బ్రెయిన్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఏమైనా ఉన్నాయా? బ్రెయిన్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఇది కూడా అందరికీ తెలిసే ఉంటుంది, ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం. అంటే మన బ్రెయిన్ ని ఆ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్లకి దూరంగా తీసుకెళ్ళాలి అంటే ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం అనమాట. కొత్త లాంగ్వేజ్ మేము నేర్చుకోలేము కదా అంటే ఒక్కసారి మన చిన్నతనానికి వెళ్ళిపోయినాము అంటే కొత్త లాంగ్వేజ్ చాలా మాట్లాడున్నాం మనం, నిజంగానే మాట్లాడున్నాం. అంటే ఇప్పటి పిల్లలకి తెలియదు కానీ ఒక 4 decades 3 decades కిందట కా భాషలు, రా భాషలు, మా భాషలు మాట్లాడేవాళ్ళం. కానీ కవు కాయ కడ కవు కొన కహు అనేసి, నీవు ఎక్కడ ఉన్నావు అని. అంటే కోడ్ లాంగ్వేజ్ అనమాట. బ్రెయిన్ డిఫరెంట్ వేవ్ లెంత్ లో పనిచేసేస్తుంది. అట్లనే లెఫ్ట్ హ్యాండ్ తో, మీరు రైట్ హ్యాండర్ అయిపోతే లెఫ్ట్ హ్యాండ్ తో రాయడము, లెఫ్ట్ హ్యాండ్ తో బొమ్మలు వేయడము, ఇట్లాంటివి ప్రాక్టీస్ చేయడము, కొత్త విషయాలని, పజిల్స్ లాంటివి ఏదైనా చేయడము, కొత్త పుస్తకాలు చదవడం, ఇవన్నీ కూడా మొదలు పెట్టాలన్నమాట. ఇవన్నీ కూడా బ్రెయిన్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్. ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఈ బ్రెయిన్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమి జరుగుతుంది అంటే బ్రెయిన్ డీజనరేషన్ బాగా తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుంది అంటే ఈ పనులు చేయని వాళ్ళలో కంటే చేసిన వాళ్ళలో 40% తగ్గిపోతుంది అనమాట బ్రెయిన్ డీజనరేషన్. అంటే రీజనరేషన్ లేకున్నా పర్లేదు కానీ డీజనరేషన్ అనేది 40% తగ్గిపోతుంది అనమాట. అంటే 50-60 సంవత్సరాల్లో రావాల్సిన బ్రెయిన్ లో డీజనరేషన్ చేంజెస్ 70-80 సంవత్సరాల తర్వాత వచ్చేస్తాయి. అట్లానే కొత్త నర్వ్ సెల్స్, కొత్త నరాల కణాలు తొందరగా జనరేట్ అయిపోతా వచ్చేస్తాయి అనమాట. సింపుల్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఎక్సర్సైజెస్, బ్రెయిన్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇదంతా జరిగిపోతుంది. సో ఏజింగ్ అంటే ఏంటి? ఏజింగ్ అంటే డ్యామేజ్ ఈజ్ మోర్ దాన్ రిపేర్. ఏజింగ్ అంటే డ్యామేజ్ ఈజ్ మోర్ దాన్ రిపేర్ అని. డీజనరేషన్ అంటే ఏంటి? డీజనరేషన్ అంటే డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది, రిపేర్ అనేది 0 అయిపోతుంది అనమాట. హెల్దీ ఏజింగ్ అంటే ఏంటి మరి? హెల్దీ ఏజింగ్ అంటే డ్యామేజ్ ఈజ్ లెస్ దాన్ రిపేర్ అండ్ దెర్ ఈస్ నో డీజనరేషన్. హెల్దీ ఏజింగ్ లో డీజనరేషన్ ఉండదు, డ్యామేజ్ రిపేర్ కన్నా తక్కువగా ఉంటుంది. ఈ విషయాలని కూడా నేను ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల, నా డైలీ వాక్ ఆఫ్ లైఫ్ లో, ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల ఐ కెన్ పుట్ ఇట్ వెరీ క్లియర్లీ. నా ఏజ్ ఎంత అని ఎవరన్నా అడిగారు అంటే పొరపాటున అడగకుండా కూడా చెప్పేస్తాను. నేను మామూలుగానే అడిగితే చెప్పేస్తాను అనమాట. 17 years యంగ్ బాయ్ విత్ 40 years ఎక్స్పీరియన్స్ అని చెప్పేస్తాను అనమాట. అంత స్పష్టంగా, అంత సూటిగా చెప్పేసేయగలను. సో జెనెటిక్ లెవెల్లో ఖచ్చితంగా వయసు మీద పడ్డము అనే మార్పులు జరుగుతూ ఉంటాయి. అట్లనే లైఫ్ స్టైల్ వలన వయసు మీద పడడం అనే మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ ఏజింగ్ ప్రాసెస్ లో వచ్చే కష్ట నష్టాలు రాకుండా ఉండేదాన్ని చూసేదాన్ని హెల్దీ ఏజింగ్ అంటారనమాట. ఈ హెల్దీ ఏజింగ్ కి సంబంధించి ఎక్సర్సైజ్ ఒకటి, ఆ తర్వాత న్యూట్రిషన్ ఒకటి, ఆ తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి. ఇప్పుడు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ గురించి ప్లాన్ చేసినాము అంటే ఏమేమి తీసుకోవాలి హెల్దీ ఏజింగ్ కి?
ఆల్రెడీ తీసుకుంటున్నారు అన్ని కూడా ఫౌండేషన్ సప్లిమెంట్స్. ఏమేమి తీసుకుంటున్నారు? ప్రోటీన్, ఒమేగా డైలీ అన్నమాట. కొంతమందితో మాట్లాడితే ఎలా తీసుకుంటున్నారు ప్రోటీన్ అంటే అప్పుడప్పుడు తీసుకుంటున్నాను అంటారనమాట. అప్పుడప్పుడు తీసుకుంటున్నాను అంటే డీజనరేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, రీజనరేషన్ జీరో అయిపోతుంది, డ్యామేజ్ బాగా ఎక్కువైపోతుంది, అర్లీ ఏజింగ్ సెట్ ఇన్ అయిపోతుంది అనమాట. తీసుకోవాల్సిన పద్ధతిలో తీసుకోవాలి అంతే. ఏది? ఫౌండేషన్ సప్లిమెంట్స్. ప్రోటీన్ 3 times, ఒమేగా 3 times, డైలీ వన్స్ అన్నమాట. ఇవి ఫౌండేషన్ సప్లిమెంట్స్. ఇంకా యాంటీ ఏజింగ్ కి సంబంధించి ఇంకా ఏమైనా సప్లిమెంట్స్ ఉన్నాయా అంటే సైబీరియన్ జిన్సెంగ్ ఒకటి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుంది? బ్రెయిన్ లో జరిగే న్యూరో ట్రాన్స్మిటర్ ప్రొడక్షన్, ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఆప్టిమల్ లెవెల్లోకి వచ్చేసేసి సెనైల్ డెమెన్షియా అంటే బ్రెయిన్ డిజనరేటివ్ చేంజెస్ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతూ జీరో లెవెల్కి వెళ్ళిపోతుంది. డెఫినెట్ గా అది జరగడం వలన అల్జైమర్స్ కానీ, పార్కిన్సోనిజం కానీ వీటన్నిటిని కూడా మన కంట్రోల్లో పెట్టేసి చేయవచ్చు. మన దగ్గరికి రాకుండా కమ్ టుమారో అని చెప్పి పంపించేసేయచ్చు అనమాట వాటిని. ఆ తర్వాత ఇంకా ఏమైనా సప్లిమెంట్స్ ఉన్నాయా? యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ ఏం పనిచేస్తాయి అంటే మాలిక్యులర్ లెవెల్లో, అటామిక్ లెవెల్లో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని జీరో చేసేస్తాయి అనమాట యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ 3 levels లో పనిచేసే ఉన్నాయి మనకి. మల్టీ క్యారటిన్ ఒకటి ఉన్నది, న్యాచురల్ సి ఒకటి ఉన్నది. ఈ రెండు కూడా 3 different levels లో పనిచేస్తాయి. ఇంకా ఏమైనా సప్లిమెంటేషన్ ఉందా మనకి అంటే విషన్ లో డీజనరేటివ్ చేంజెస్ రాకుండా ఉండేదానికి బిల్బెరీ విత్ ల్యూటిన్ ఒకటి ఉన్నది. స్కిన్ లో డీజనరేటివ్ చేంజెస్ రాకుండా ఉండేదానికి బయోటిన్ చెర్రీ ఉంది. ఆ తర్వాత స్కిన్ లో డీజనరేటివ్ చేంజెస్ రాకుండా ఉండేదానికి మళ్ళీ మల్టీ క్యారటిన్ ఒకటి ఉన్నది. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు న్యూట్రలైట్ హెర్బ్స్ తీసుకున్నాము అంటే హెర్బ్స్ లో ప్రతి ఒక్కటి కూడా బాడీలో జరిగే మాలిక్యులర్ లెవెల్లో ఉండే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని జీరో చేసేవి అనమాట. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా. ఇప్పుడు ఏవిహెచ్ తీసుకున్నాము అంటే అమలకి, విభతకి, హరితకి తీసుకున్నాము అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ అంటే మన పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు జరిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని జీరో చేసేస్తాయి అనమాట. ఎప్పుడైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ జీరో అయిపోతుందో బేసల్ మెటబాలిక్ రేట్ బాగా పెరిగిపోతుంది. ఏ మాత్రం కొంచెం ఆహారం తీసుకున్నా కూడా ఆ ఆహారం పూర్తిగా జీర్ణం అయిపోయి ఎనర్జీగా మారిపోతుంది అనమాట. ఆ తర్వాతని ఫైబర్ ఒకటి. ఈ ఫైబర్ ఇంపార్టెన్స్ అందరూ అర్థం చేసుకోవట్లేదు. ఫైబర్ ఈజ్ వన్ న్యూట్రిషన్ సప్లిమెంట్ విచ్ కెన్ టోటల్లీ చేంజ్ యువర్ బాడీ ఇన్ అండ్ అవుట్. ఎట్లాగా అంటే ఇంటెస్టైన్స్ లో అది కొన్ని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేసేసి అన్వాంటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ని, అన్వాంటెడ్ ఫ్యాట్ అంతా బయటకు పంపించేసి బ్లడ్ లో అబ్జర్వ్ అయిపోయిన తర్వాత అన్వాంటెడ్ ఫ్యాట్ ని, ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ తగ్గించేసి హెచ్డిఎల్ లెవెల్స్ పెరిగేదానికి పనిచేస్తుంది. ఇంటెస్టినల్ మ్యూకస్ మెంబ్రెయిన్ పైన ఒక మంచి కోటింగ్ లాగా ఫార్మ్ అయిపోయి హెల్దీ బ్యాక్టీరియా ఎక్కువగా అయ్యేదానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. అది ఇన్ని న్యూట్రిషన్ సప్లిమెంట్ రేంజ్, ఇంత న్యూట్రిషన్ రేంజ్ అంతా ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారం మీద కొంచెం శ్రద్ధ పెట్టుకోవాలన్నమాట. మన ఆహారం ఏం తీసుకోవాలి మరి? మన ఆహారం ఎలా తీసుకోవాలి అంటే 3 పూట్ల తీసుకునే ఆహారాన్ని వీలైతే 2 పూట్ల చేద్దాము. అంటే 2 పూట్ల చేద్దామంటే 3 పూట్ల తినే క్వాంటిటీని 2 పూట్ల చేద్దాం కాదు. ఒక పూట ఆహారాన్ని ఎగరగొట్టేద్దాము, 2 పూట్ల ఆహారం తీసేసుకునేసి ఈ 2 పూట్ల ఆహారంలో 50% క్వాంటిటీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉండాలి. నాన్ వెజ్ గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు నేను. వీలైనంతగా నాన్ వెజ్ కి దూరంగా ఉంటేనే మంచిది. ఈ 50% ఆఫ్ వాట్ వి ఈట్, మనం తినే ఆహారంలో 50% ఆహారము ఫ్రూట్స్, వెజిటబుల్స్ రూపంలో ఉండాలి. నేను ఫ్రూట్ జ్యూస్ తాగుతాను, వెజిటబుల్ జ్యూస్ తాగుతాను, నో నో నో, వి డోంట్ లైక్ ఇట్. దిస్ ఈస్ అన్ అబ్సల్యూట్ థింగ్. ఫ్రూట్స్, వెజిటబుల్స్ మాత్రమే తీసుకోవాలి. ఫ్రూట్ జ్యూసెస్, వెజిటబుల్ జ్యూసెస్ గురించి మాట్లాడటం లేదు. మిగిలిన 50% ఆహారంలో పెరుగు, అన్నము అనేది ఒక 50% ఉండాలి. అంటే టోటల్ ఆహారంలో 25% పెరుగన్నం ఉండాలి. 1% కూడా పెరుగన్నం ఉండాల. ముందర పప్పు, అన్నం, పప్పులో నెయ్యి పోసి, నెయ్యిలో పచ్చడి కలిపి, పప్పు, అన్నం, నెయ్యి కలిపి తినేసేసి మొత్తం పూట నిండిపోయింది, పెరుగన్నం తినను అనేస్తారు అనమాట. దట్ ఈస్ వాట్ ద బిగ్ ప్రాబ్లమ్ ఆఫ్ న్యూట్రిషన్. సో ఈ న్యూట్రిషన్ మనం తీసుకునే ఆహారం, తినే ఆహారాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా ప్రపోర్షనేట్ గా 50% ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ ని పెట్టి మిగిలిన 50% లో పెరుగు, అన్నంకి ఎక్కువ పోర్షన్ ఇచ్చేసేసి మిగిలిన అన్నంలోకి అన్నం, పప్పు, కూరలు అవి తీసేసుకుంటే చాలా మంచిది అనమాట. మళ్ళీ మీరు ఇంత తక్కువ తినమంటున్నారు కదా, పప్పు, కూరలు ఇవన్నీ, మళ్ళీ వెజిటబుల్స్ ఇవన్నీ కావాలి కదా మనకి అంటే
అవి కూడా మనకి కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్స్ లో ఉన్నాయి. కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విత్ రిచ్ ఫైటోన్యూట్రియంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట అవన్నీ కూడా. సో న్యూట్రలైట్ రేంజ్ లో మనకి హెల్దీ ఏజింగ్ లోకి పనికి రానిదంటూ అవసరం లేనిదంటూ న్యూట్రిషన్ సప్లిమెంట్ ఏది లేదు. ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక అవయవానికి పనికొచ్చే సప్లిమెంటే అన్నమాట. మెయిన్ గా యాంటీ ఏజింగ్ సప్లిమెంట్స్ చూడాలి అంటే నంబర్ 1 బ్రెయిన్ కి సంబంధించి సైబీరియన్ జిన్సెంగ్. సరే బాగుంది సార్, ఇన్ని సప్లిమెంట్స్ అని చెప్పారు కదా, ఎవరెవరు తీసుకోవాలి సప్లిమెంట్స్ ని అంటే స్టార్ట్ దీస్ సప్లిమెంట్స్ బై ద ఏజ్ ఆఫ్ 25-26 ఇయర్స్. ఇంతకు ముందర 40-45 ఇయర్స్ వచ్చి ఒక్కోసారి 50 ఇయర్స్ లో కూడా గ్రేయింగ్ అనేది కూడా తెలియంది ఇప్పుడు 19-20 ఇయర్స్ లోపల పెద్ద పెద్ద కళ్ళద్దాలు, పళ్ళు ఊడిపోవడాలు, గమ్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత విజన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మొదలైపోతున్నాయి. సో అర్లీ సూనర్ ది బెటర్ అంటారు, ఎర్లియర్ ద బెటర్ అంటారు అనమాట. ప్రస్తుతం అంటే యంగర్ జనరేషన్ 25-30 ఇయర్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా స్టార్ట్ ఇన్కార్పొరేటింగ్ దీస్ సప్లిమెంట్స్. ఎప్పుడు చేయాలి ఖచ్చితంగా సప్లిమెంట్స్ ని? మీ లైఫ్ స్టైల్ మార్చుకోలేని పరిస్థితి ఉంటే, మీ న్యూట్రిషన్ మార్చుకోలేని పరిస్థితి ఉంటే, ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కి మాత్రము, న్యూట్రలైట్ సప్లిమెంట్స్ కి మాత్రము ఇమ్మీడియట్ గా స్విచ్ అయిపోవాలన్నమాట. ఓకే, మేము ఊరు బయటకు వెళ్ళిపోగలము, ఒక 20-30 కిలోమీటర్ల అవతల ఒక 2 ఎకరాలు తీసుకుంటున్నాము, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోగలుగుతున్నాము, కూరగాయలు ఆకుకూరలు పండించగలుగుతున్నాము, మాకు అంత టైం ఉంది, మా దగ్గర అంత డబ్బు ఉంది అనుకుంటే మాత్రము సప్లిమెంటేషన్ ఐ డోంట్ అడ్వైస్. గో టు నేచర్, యాజ్ క్లోజ్ టు నేచర్ యాజ్ పాసిబుల్. ప్రకృతికి ఎంత దగ్గర ఉంటే అంత మంచిది అనమాట అది. అట్లా కాదు అనుకుంటే మాత్రము 25 ఇయర్స్ ఉన్న వాళ్ళ నుంచి, ఆ ఏజ్ నుంచి కూడా న్యూట్రలైట్ సప్లిమెంట్స్ కి పెద్ద వెల్కమ్ చెప్పేసేయండి. And that's it. Thank you, Naren. Thank you very much.